నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాసు, దివ్వెల మాధురి గత కాలంగా వీళ్ళిద్దరూ కూడా బరి తెగించి రోడ్డు మీదకి వచ్చి సిగ్గు శరం లేకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు మేమున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజున దివ్వెల మాధురికి ఇవ్వాల్సిన డబ్బు నిమిత్తం తను ఉంటున్న ఇల్లు ప్రాపర్టీ అంతా తను లీగల్గా రాసిచ్చేశాడు. ఎందుకంటే తన తాతలది తన తండ్రిది సంపాదించింది కాదు, తన ఓన్ సంపాదన, తన ఇండివిజువాలిటీకి సంపాదించింది. ఎవరికైనా రాసి అథారిటీ ఉంది కాబట్టి నాకు అతను డబ్బు ఇవ్వాలి కాబట్టి నాకు రాసి ఇచ్చాడని చెప్పి సిగ్గు లేకుండా దివ్వెల మాధురి మాట్లాడుతుంది. అంటే ఎంత కక్షగట్టి వీళ్ళిద్దరూ ఉన్నారంటే మనకు అర్థమైపోతుంది. గత కొద్ది కాలంగా 25 రోజుల నుంచి పైగానే దువ్వాడ శ్రీనివాసు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి ఆవరణలోనే దువ్వాడ వాణి తను అలానే కార్ షెడ్లో ఉంటుంది. కానీ తను ప్రాపర్టీ కోసమా భర్త కోసమా అని చూస్తే మ్యాక్సిమం అది తన ప్రాపర్టీ అని చెప్పే ఆవిడ స్ట్రాంగ్గా అలా భీష్మించుకుని కూర్చుంటా ఇంట్లోకి ఏదో రకంగా వెళ్ళాలని చెప్పి. కానీ ఈ రోజున బలవంతంగా ఇంట్లో వెళ్ళటానికి కూడా రైట్ లేదు, అది నా ఇల్లు, నాకు పూర్తి రైట్స్తో సహా ఆ ఇల్లు నాకు రాసి ఇచ్చేశారు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా దివ్వెల మాధురి చెప్తుంది. తను జరిగిన యాక్సిడెంట్ని ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఆత్మహత్యగా చిత్రీకరించారో అప్పుడే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ ఒకటే మాట, వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఏదైనా ప్లాన్ చేసుకుని చేస్తారు అని చెప్పి అర్థమైంది. ఆడియో టేపు వచ్చినప్పుడు అది ఫేక్ ఆడియోలు, అది కావాలని సృష్టించారని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడాడు. ఇలాంటి ఫేక్ ఆడియోలు సృష్టించవలసిన అవసరమైతే లేదు. ఇంత చిన్న విషయానికి ఫేక్ ఆడియోలు సృష్టించవలసిన, ఈ దివ్వెల మాధురి వాయిస్ సృష్టించాలన్నా లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ సృష్టించవలసిన అవసరం కూడా లేదు. కానీ అప్పుడు అతను ఇది ఫేక్ వీడియో అని చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పాడు. గత 30 సంవత్సరాలకి మాకు చాలా గొడవలు ఉన్నాయని చెప్పారు. కానీ ఎన్నాళ్ళని భరించుకొచ్చానని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడు. దాన్ని బట్టి ఆ రోజునే ఆ మాటల్లోనే అర్థమైంది వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటారని. గ్యారంటీ ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే దువ్వాడ శ్రీనివాసు దివ్వెల మాధురితో తప్ప తన భార్యతో కలిసి ఉంటాడని గ్యారంటీ అయితే లేదు. నా బిడ్డలను అయితే చూసుకుంటానని చెప్పాడు. నాకున్న ప్రాపర్టీ ఇదొక్కటే, అన్ని ప్రాపర్టీలు రాసి ఇచ్చేసానని చెప్పిన ఈ వ్యక్తి ఈ రోజున అది తదనంతరం తన పిల్లలకి వెళ్ళవలసిన ప్రాపర్టీని దివ్వెల మాధురికి అప్పు బాకీ ఉన్నాడని చెప్పి రాసేయటం కూడా చాలా దుర్మార్గమైన చర్య. అంటే వీళ్ళిద్దరూ కూడా ఎవ్వరికి కూడా భయపడట్లేదు. ఆ రోజున దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ వాణి గారు ఏం మాట్లాడిందంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి 25 రోజుల 23 రోజుల నుంచి ఉంటున్నాను ఇక్కడే, నేను బయట కార్ షెడ్లోని, ఆ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ తల్లి మాధురి వీళ్ళందరూ కలిసే ఉంటున్నారు అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంది. ఆమె ఎందుకు అంత పట్టుబట్టి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నా సరే వీళ్ళు చేయవలసిన ప్లాన్లో వీళ్ళు పక్కాగా రాయించేసుకున్నారు ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు నాదే, నా ఇంటికి దువ్వాడ వాణి వచ్చినా వాళ్ళ పిల్లలు వచ్చినా నేను ఊరుకోను, నాకు మీడియా సపోర్ట్ కావాలి, డిపార్ట్మెంట్ సపోర్ట్ కావాలి, రేపు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కూడా బెనకటం కానీ తొనకటం కానీ కంగారు పట్టడం కానీ లేకుండా చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఇలా చెప్పడానికి కారణం వెనక దువ్వాడ శ్రీనివాసు. తన గనక ఇది మా ఫ్యామిలీ విషయం, నీవు ఎక్కువ ఇందులోకి రావద్దు అని ముందు నుంచే కట్ చేస్తే వీళ్ళు అంతవరకు రెచ్చిపోదు. కానీ తను సిగ్గు ఉండటం కానీ శరం ఉండటం కానీ లేదు. తను డ్యాన్స్లు వేయటం ఇన్స్టాగ్రామ్లోని ఆమె విధానం కానీ సిగ్గు లేకుండా తన తల్లిదండ్రులు వదిలేసిన, భర్త వదిలేసిన ఈ దువ్వాడ శ్రీనివాస్నే పట్టుకుని పబ్లిక్లోకి వచ్చి మేమిద్దరం కలిసి ఉంటాము, తప్పేంటని చెప్తుందంటే దివ్వెల మాధురి దేనికైనా బరి తెగించిందనే మనకు అర్థమైపోతుంది. కానీ ఒకటి, ఈ రోజున ఈ ప్రాపర్టీ
రాసిచ్చేసిన తర్వాత దువ్వాడ శ్రీనివాసు అంటే తనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, దివ్యల మాదిరియే నాకు జీవితాంతం తోడు నీడ అనుకుంటున్నాడో లేకపోతే ఏమనుకుంటున్నాడో తెలియదు. ఇప్పుడు తను ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఉంటాడు, కలిసికట్టుగా వీళ్ళిద్దరు ఆ ఇంట్లోనే ఉంటారు. కానీ ప్రజల్ని మభ్యపెడతాకి, ప్రజల్ని మోసగించడానికి ఇదంతా చేస్తున్న దుర్మార్గపు చర్యలు చాలా దారుణం అండి. మనం చాలా బయట పబ్లిక్లో చాలా విషయాలు చూస్తున్నాము. నేను స్టేట్ ఉమెన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చాలా భార్యాభర్తలు కౌన్సిలింగ్లో కేసుల్లో నేను వాళ్ళకి అడ్వైజులు ఇస్తూ ఉంటాను. అవి చూసినప్పుడు వాళ్ళకి ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ తప్పొప్పులు ఉన్నా సరే మనం ఒప్పించి ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తాము. వాళ్ళు కౌన్సిలింగ్లో కొంతమంది వింటారు, కొంతమంది వింటారు. కానీ ఇంత దుర్మార్గంగా తన భార్య అని ఇంకా పరాయి ఆడదొచ్చి ఒక బిచ్ అని ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్తో టూ మచ్గా మాట్లాడటం అనేది దారుణం. ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు వైఫ్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి, తనది మంచిది కాదు, తన మంచి స్త్రీ కాదు, నేను కొన్ని అఫైర్స్ బయట పెట్టదలుచుకోలేదు, అవన్నీ బయట పెడితే ఆ కుటుంబంలో ఉన్న మగోళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిపోతుంది, చాలా చెడ్డగల వ్యక్తి అని ఆల్రెడీ ఆమె రీసెంట్గా ఈ ఆడియో టేపులు లీక్ అయినప్పుడు కూడా మాట్లాడింది. ఆమె అంత ఓపెన్గా చెప్తున్నారు. నేను చేసిన వీడియోల్లో ఎవ్వరూ కూడా దివ్యల మాధురిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. 100కి 100 కామెంట్స్లో 98 కామెంట్స్ దువ్వాడ వాణి గారికే సపోర్ట్ చేశారు. దివ్యల మాధురికి అందరూ చాలా పనికిమాలిన అన్పార్లమెంటరీ వర్డ్స్తో కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత అసహనం వస్తుంది. తన గురించి చండాలంగా మాట్లాడుతున్నారు, చాలా దారుణంగా తిడుతున్నారు. ఈ కామెంట్స్ అన్ని చూసుకుంటట్లేదా? దీనికి సిగ్గు అనిపించట్లేదా? 3 పిల్లల్ని పెట్టుకుని తను ఒక భర్త మూర్ఖత్వంగానో తన భార్యకి తనకి గొడవలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు అది అడ్వాంటేజ్గా తీసుకుని తన ప్రాపర్టీని తను అలా సొంతంగా రాయించుకుంటాం ఎంతవరకు కరెక్టు? ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో చాలామంది కూడా వాళ్ళ సొంత ప్రాపర్టీని వాళ్ళకి కావలసిన వాళ్ళకి రాసేసుకుంటూ ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? ఒక ఆడది ఇలా బరి తగ్గించి తనకు అప్పు ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇల్లు రాయించేసుకున్నాను అంటూ ఎంతవరకు కరెక్టు? 1.5 కోటి ఇవ్వాలి, ఒక 50 లక్షలు ఒకటి ఇవ్వాలి, రీసెంట్గా ఇచ్చాను అని చెప్తూనే ఉన్న ఇల్లును కూడా భార్యకి ఉన్న ఇల్లు ఇచ్చేస్తే నేను ఎక్కడుండాలని అడిగిన భర్త ఇప్పుడు ఈమె గురించి ఉన్న ఇల్లుని రాసి ఇచ్చేశాడు. ఇప్పుడు ఎక్కడుందామనుకుంటున్నాడు ఈ దువ్వాడ శ్రీనివాసు? అంటే దివ్యల మాదిరి లైఫ్ లాంగ్ చూస్తుంది అనుకుంటున్నాడా? తనకి ఇంత ప్రాపర్టీ కూడా లేదు కదా, ఇప్పుడు ఎలా బతుకుదాం అనుకుంటున్నాడు? తన భార్యని కాదంటున్నాడు. ఇలా చేసిన తర్వాత పిల్లలు కూడా ఇతను చూస్తారని గ్యారంటీ లేదు. ఒక్కటి అర్థమైందండి, దువ్వాడ శ్రీనివాస్ కానీ దువ్వాడ మాదిరి వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవలో వీళ్ళు వేరువేరుగా మాట్లాడిన కథనాల్లో అర్థమైంది ఏంటంటే ఇద్దరికీ కూడా బలమైన గొడవలు, బలమైన కారణాలు ఉన్నాయండి. 30 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు చెప్తున్నట్టుగా దువ్వాడ శ్రీనివాస్ చెప్తాడు వీళ్ళిద్దరి మధ్యన సరైన అండర్స్టాండింగ్ అయితే లేదు. కొంతమంది దువ్వాడ వాణి గారి గురించి ఈవిడికి కొద్ది పొగరు ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ, అహంకారం ఎక్కువ, వాళ్ళ అమ్మాయి మంచిదని చెప్పి నేను చేసిన వీడియోలోనే కామెంట్ పెట్టారు ఒకళ్ళిద్దరు. ఆమె ఎలా ఉన్నా మనకు అనవసరం, కానీ వీళ్ళిద్దరూ రోడ్డు మీదకి రావటం చాలా తప్పు చేశారు. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు గొడవలుగా ఉన్నప్పుడు లోపల కొట్టుకుంటూ బయటకు వచ్చి పాలిటిక్స్లో తిరిగి ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళ మీద ఎవరికైనా సదభిప్రాయం అనేది ఉంటుందా? ఈ దివ్యల మాదిరికి కానీ దువ్వాడ శ్రీనివాస్కి కానీ వీళ్ళందరూ కూడా దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ బ్రదరు, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ తల్లి వీళ్ళందరూ ఒక చోటన ఉంటే ఈ రోజున చేసుకున్న భార్య పిల్లలు సెపరేట్గా ఉంటున్నారంటే దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? దువ్వాడ శ్రీనివాసే కదా దీనికి ఆజ్యం పోసింది. ఏదేమైనప్పటికి కూడా పబ్లిక్ ఇష్యూగా చేశారు. ఇది ఇంకా పెద్దగా ముందుకు వెళ్తుంది. అక్కడ ఇల్లు రాయించేసుకున్నారన్నాక ఈరోజు ఆఫ్టర్నూన్ దువ్వాడ వాణి గారు వాళ్ళ పిల్లలు ఆ ఇంటికి చొరబడటం జరుగుతుంది. అక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు
చేసుకున్న దాన్నేమో రోడ్లో ఉంచుకున్నది వచ్చేమో ఇంట్లో ఉంది. ఇది ఎక్కడ పద్ధతి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి దువ్వాడ వాణి గారు గట్టిగా అడుగుతున్నారు. పిల్లలతో సహా వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఏ ఫైట్ చేసినా ఈ రోజున ఒక ప్రాపర్టీ భర్త అనేవాడు ఎవరి భర్త అయినా సరే తనకి తండ్రి కానీ తాత కానీ ఇస్తే అది వాళ్ళ పిల్లలకి మనవలకి హక్కు ఉంటుంది. అలా కాకుండా ఆ ఆస్తి తన భర్త సొంతంగా స్వాధ్యతంగా సంపాదించుకుంటే ఆ ఆస్తి ఎవరికైనా రాసే రైటు ఆ వ్యక్తికి ఫుల్ రైట్ ఉంటుంది. రాసేసిన తర్వాత దీన్ని అడిగే రైట్ ఎవ్వరికి ఉండదు. అదే నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్. ఈ పబ్లిక్ ప్రాపర్టీ రాసేయటం వలన, పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఇది తన సొంత ప్రాపర్టీ రాసేయటం వలన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు భార్యకి కానీ పిల్లలకి కానీ అడిగే రైట్ అయితే లేదు. అది జరగని పని. ఇప్పుడు తన స్వాస్థాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే లీగల్గా తను రిజిస్ట్రేషన్ చేసేసాడని నిన్నని చెప్తుంటా. ఇంత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ఈ బిల్డింగ్ గురించి ఫైట్ చేయటానికి కూడా వాణి గారి పిల్లలకు కానీ ఫుల్ రైట్ లేదు. వీళ్ళు ఇంకా పోలీసుల ద్వారా అవసరమైతే ఈమె దివ్యల మాదిరి నా ఇంటికి వచ్చారు, లీగల్గా నేను అంత పక్కగా కొనుక్కున్నాను, ఇది నా సొంత ప్రాపర్టీ, నా మీదకు వస్తున్నారు, వీళ్ళు అరెస్ట్ చేయడం కేసు కంప్లైంట్ పెట్టిన ఇంకా ఉధృతమే అవుతుంది. కానీ ఇది క్లోజ్ అయితే కాదు. ఈ విషయం ఇంతటితో కూల్ అవుద్దని నేను అనుకోవట్లేదు. విషయాన్ని వాళ్ళైతే ఒప్పుకోరు. ఏదేమైనప్పటికీ కూడా దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ వాణి వీళ్ళిద్దరు భార్యాభర్తలు రాబోయే రోజుల్లో కానీ ఇంకా ముందు రోజుల్లో కానీ కలిసి ఉండటం అయితే జరగదు. ఇది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఏ రోజునైతే వాళ్ళు ఈ గొడవ నిమిత్తం బయటకు వచ్చేసి నన్ను కొట్టడానికి వచ్చింది, నన్ను చంపడానికి వచ్చింది అని, నాకు ప్రాణభయం ఉందని ఇలాగ సోన్ కేసులు పెట్టుకుంటాం, నాకు డైవర్స్ కాలం కోర్టులు వేసుకుంటాం, ఇవన్నీ జరిగిన మీదట ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా ఆమెతో ఉండటానికి ఇతను ఇష్టపడట్లేదు. అలాగే వాణి గారు కూడా ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే, నాకు అతను అక్కర్లేదు, నా పిల్లలకి తండ్రి కావాలేమో కానీ నాకైతే భర్త అక్కర్లేదని చెప్పారు. ఆమె ఫైట్ అంతా ఆ ఇల్లు తనకు కావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈమె ఇలా ఫైట్ చేస్తుందని చెప్పి ఆ ఇల్లు కోసమే కదా ఫైట్ చేస్తుంది. ఇన్నాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ఏమైపోయాడో తినకు అక్కర్లేదు, భర్త ఉన్నాడో చచ్చాడో అక్కర్లేదు, ఇప్పుడు ఈ ఇల్లు కోసం తిను ఫైట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇల్లు తినకి ఎట్టి పరిస్థితిలో చెందకూడదు, భర్త పేరు నుంటే నాకు హక్కు ఉందని చెప్పి వచ్చే అథారిటీ ఉంది. కాబట్టి దీన్ని ఏదో రకంగా దివ్యల మాదిరికి రాసిచ్చేయాలి, దీన్ని రాసిచ్చేసి తనకు అడిగే రైట్ ఉండదు అని చెప్పి పక్కా ప్లాన్తో ఇది లాయర్ని సంప్రదించి పక్కాగా ఆ ప్రాపర్టీని దివ్యల మాదిరికి ట్రాన్స్ఫర్ చేసేసాడు ఇతను. చేసేసిన తర్వాత ఇప్పుడు ఎవ్వరూ కూడా బ్రహ్మదేవుడు వచ్చి దిగి వచ్చినా సరే ఆ ప్రాపర్టీని ఎవ్వరు ఏం చేయలేరు. వీళ్ళు ఎంత కొట్టుకున్నా, ఫైట్ చేసుకున్నా, తన్నుకున్నా, మీడియాకి ఎక్కినా అల్లరాలు రావటమే కానీ దీనివల్ల ఉపయోగం లేదు. ఒక్కటే చేసేది ఏంటంటే దువ్వాడ వాణి గారు తన భర్తతో కానీ ఆ ప్రాపర్టీతో కానీ సంబంధం లేదు, తన పిల్లలు తన ప్రపంచమని బ్రతకాలి, తను ఏదైనా ధైర్యంగా ఉంటే కోర్టులో ఎదుర్కోవాలి తప్పించి కానీ వాళ్ళని ఎదుర్కోవటం వల్ల, ఫైట్ చేయటం వల్ల మానసికంగా శారీరకంగా ఈవిడ ఒత్తిడికి లోనవుతారు తప్పించి కానీ ఇందులో కలిసి వచ్చేది లేదు. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి డైవర్స్ వస్తే వీళ్ళిద్దరూ కూడా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటారు అదే ఇంట్లో. ఇది వాటికి తథ్యం. వీళ్ళిద్దరూ అంత అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే తను యాక్సిడెంట్ని సూసైడ్గా ప్లాన్ చేయించింది దువ్వాడ శ్రీనివాసు. అంత కక్షతో ఉన్న తన భార్య మీద మనం ఫ్యూచర్లో కలుసుకుంటారని అనుకుంటాం మన పొరపాటు. ఏదేమైనప్పుడు కూడా ఇతను ఇలా చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా చేసి భార్య బిడ్డలకు ఆస్తి రాకుండా ఆ పక్కింటోళ్ళకి ఈ పక్కింటోళ్ళకి రాస్తే ఆ పాడైపోయేది ఆ కుటుంబమే. ఏదేమైనప్పుడు కూడా మరి నెక్స్ట్ ప్రెస్ మీట్లో పెట్టి ఏం మాట్లాడుతుందో ఫర్దర్గా ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.